హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. వెల్కమ్ టు ప్రేమతో మీ గ్రీష్మ. ఈ రోజు నేను ఏ వీడియో చేయబోతున్నాను అనంటే ప్రతి ఒక్కరికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కదండీ. కాకపోతే ఈ కార్తీక మాసంలోని నాన్ వెజ్ ప్రియులు చాలా మిస్ అవుతూ ఉంటారు. అందులో నేనొకదాన్ని. అలాంటి వాళ్ళ కోసమే వెజ్‌లో కూడా నాన్ వెజ్‌కి మించి ఉంటుందండి ఈ వెజ్ కీమా కర్రీ. అసలు ఈ వెజ్ కీమా కర్రీ ఎంత బాగుంటుందంటే అసలు ఈ నాన్ వెజ్ కీమా కూడా పనికిరాదండి. అంత బాగుంటుంది. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను చూడండి. మిల్ మేకర్ కావాల్సినవన్నీ మనం రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా! మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. సరే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలుగుతున్నప్పుడు ఈ కడాయి పెట్టాలి. ఓకేనా? 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడైంది. దీంట్లో ఫస్ట్ మనం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేగిందండి. వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ రెక్కలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి వెంటనే. వేసుకున్నాక కలుపుకోవాలి. కొంచెం ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ లోకి రావాలి. ఇట్లా కొంచెం ఆనియన్స్ వేగుతున్నప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి మంచిగా. ఆల్రెడీ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడే కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. కొద్దిగా పసుపు. చూసారా సార్ డబుల్ యాక్షన్. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. మీరు ఇవన్నీ నేను చూసి అంటే పోపేసినప్పుడు భయపడింది, చిన్న జారుకి పెద్ద మూత పెడుతున్నానని నాకు వంట చేయడం రాదు అని మాత్రం అనుకోవద్దు. నాకు వంట చేయడం చాలా బాగా వచ్చు. అది మా ఇంట్లో వాళ్ళని అడిగితే తెలిసిపోతుంది మీకు. నేను చాలా బాగా చేస్తాను. నేను మంచి కుక్కర్ని. నాన్ వెజ్ చాలా బాగా వండుతానండి. ఎందుకంటే నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. నేను కొత్తగా ఒక సంఘం పెడదాం అనుకుంటున్నాను. ఏది అని అంటే నాన్ వెజ్ ప్రియుల సంఘం అని ఒకటి పెడదాం అనుకుంటున్నాను. ఏంటోనండి, నాన్ వెజ్ లేకపోతే అసలు ఏంటో ఆ రోజు తిన్నట్టు కూడా ఉండదు. నాకు చాలా మందికి కూడా అలాగే అనిపిస్తూ ఉంటది. అందుకోసమని అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వంటకం చేస్తున్నాను. యాక్చువల్లీ దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. నేను మీకు చెప్తాను. ఇంకా ఈ ప్రాసెస్ లో నేను మీకు ఆ స్టోరీ కూడా చెప్తా. అసలు నాకు ఈ కర్రీ ఉంది అని ఎలా తెలిసిందో నా లైఫ్ లో ఒకటి జరిగింది. అది మీకు నేను చెప్తాను. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నా లైఫ్ లో జరిగింది కదా అని ఏదో పెద్ద మ్యాటర్ అనుకోకండి. నార్మలే, అంటే అలా చెప్తూ ఉంటాను నేను ఏదో ఒకటి పిచ్చిదానిలాగా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనం టమాటో ముక్కలు వేసుకుందాం. కొంతమందికి టమాటాలు అంటే ఇష్టం ఉండదు. మీరు టమాటాలు కూడా స్కిప్ చేసి నార్మల్ గా చేసుకోవచ్చు. నాకైతే ఇష్టం, అందుకనే నేను వేసుకున్నా. 3 మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను నేను. తీసుకొని వీటిని మంచిగా కలుపుకోవాలి. నేను మీకు ఒక చిట్కా చెప్పనా, అంటే చాలా మందికి తెలిసే ఉంటది, అయినా కూడా నేను చెప్తున్నాను. ఏంటి అని అంటే, ఇట్లా టమాటాలు ఆనియన్స్ వేగాలి అని అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి.
అంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది అని సాల్ట్ వేసుకొని కొంచెం మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మనం మూత పెట్టుకొని ఇప్పుడు ఇదంతా బాగా మగ్గిపోవాలన్నమాట. టమాటాలు, ఆనియన్స్ అన్ని బాగా మగ్గిపోవాలి. మనం టమాటాలు కొంచెం మగ్గాయి చూద్దాం. ఎస్, మధ్య మధ్యలో మనం తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. నేను ఇందాక ఐటమ్స్ చెప్పేటప్పుడు ఒక ఐటమ్ మర్చిపోయాను. ఆ ఐటమ్ ఏంటి అని అంటే మటన్ మసాలా. మనం కొద్దిగా మటన్ మసాలా తీసుకోవాలి, అది నేను మర్చిపోయాను. ఇది బాగా మగ్గింది కదా, కొంచెం మంట పెంచుకోవచ్చు. కారం కారం వేసుకుందాం మనం. అంటే ఎవరికి ఎంత కారం కావాలో అంత కారం వేసుకోవచ్చు. నేను కొద్దిగా వేస్తున్నాను. ఇది కొంచెం మగ్గాలి. ఓకే, ఇప్పుడు నేను మీకు స్టోరీ చెప్తా అన్నాను కదా. ఏంటంటే నా చిన్నప్పుడు నేను హాస్టల్లో ఉండేటప్పుడు, అంటే ఒక 10 years బ్యాక్ అనుకోండి. హాస్టల్లో ఉండేటప్పుడు హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు కదండి, చాలా వరస్ట్ గా ఉంటది. అందులో కొన్ని అద్భుతమైన కర్రీ ఏంటి అంటే ఇది ఒక కర్రీ, నాకు అంతవరకు తెలీదు. ఏంటి వీళ్ళు మటన్ కీమా పెట్టారా అని చాలా ఆవేశంగా కిందకెళ్ళి లైన్ లో నించున్నా. ఎందుకంటే చాలా మంది జనాలు ఉంటారు కదా, లైన్ లో నించోవాలంటే మంచి ఫుడ్ కి లైన్ లో ఉంటారు. ఒకవేళ టేస్ట్ అది బాగాలేదనుకోండి, అసలు చాలా ఖాళీగా ఉంటదన్నమాట. మనం ఎప్పుడు వెళ్ళినా కూడా అది ఉంటది. అయితే చాలా బాగుంది. ఏంట్రా ఇంత బాగా పెట్టారు అనేసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు ఈ కర్రీ నేర్చుకున్నాను, ఈ ప్రాసెస్ అడిగి నేర్చుకున్నాను. ఇది కూడా మనం మటన్ చేయడానికి ఎలా ప్రిపేర్ చేస్తామో, మటన్ కీమా తయారు చేయడానికి ఎలా ప్రిపేర్ చేస్తామో అలానే ప్రిపేర్ చేసుకోవాలి. కాకపోతే అది మనం కుక్కర్ లో చేస్తాము మటన్ తొందరగా ఉడకడానికి. ఇది మనం ఇట్లా కడాయిలో చేస్తే సరిపోతుంది. సేమ్ ప్రాసెస్, కాకపోతే తొందరగా ఉడికిపోతుంది అంతే. మీరు ఏదో పెద్ద నేనేదో చెప్పేస్తాను అనుకున్నారు కదా, ఏం చేస్తామండి, హాస్టల్ కష్టాలు. మళ్ళీ హాస్టల్ ఉండేటప్పుడు దోశలకి లైన్ లో నించునే వాళ్ళము. ఇంకా చపాతీలు కూడా లైన్ లో నించునే వాళ్ళము. ఆదివారం అయితే ఇంత చిన్ని గిన్నెలో ఓ 2 చికెన్ పీసులు వేస్తారు. అందులో ఒక దుమ్ము ముక్క ఉంటది, అందులో ఒక మెత్తన ముక్క ఉంటది. అందరూ దీనికి కనెక్ట్ అవుతారు మాక్సిమం. ఇంట్లో ఉన్నప్పుడు మరి ఏంటి దుమ్ము ముక్కలు వేసాం అమ్మ, ఇంత వేయమ్మా కూర వేసుకోరా అన్నా కూడా మనం అసలు తినము. అట్లాంటిది హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఇంకొక ముక్క వేస్తే బాగుంటది అని అనిపిస్తూ ఉంటది. ఇలా ఎవరికైనా జరిగిందా, ఇలా ఎవరైనా కనెక్ట్ అయి ఉంటే కనెక్ట్ అయ్యారా లేదా అని కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయింది. దీంట్లో మనం ఈ వెజ్ కీమా మిల్ మేకర్ వేసుకుందాం. నేనైతే 2 cups వేసుకున్నానండి. వేసుకొని దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత కొంచెం మీడియంలో మీడియం మంట పెట్టుకొని మూత పెట్టుకుందాము. అంటే ఇది కొంచెం పచ్చివాసన ఉంటది కదా మిల్ మేకర్ది, అది పోవాలి. అందుకని ఒక 5 minutes మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం కలుపుతూ ఉండాలి. ఇట్లా కలుపుతూ ఉండాలి. కొంచెం పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చెప్పగా మటన్ మసాలా, ఇంట్లో ఉండే గరం మసాలా అట్లా ఏదైనా వేసుకోవచ్చు. గరం మసాలా కానీ మటన్ మసాలా కానీ. మటన్ మసాలా వేసుకుంటే ఏంటంటే మనం మంచిగా మటన్ తిన్న ఫీలింగ్ వస్తుంది మనకి. మళ్ళీ ఇది బాగా కలుపుకున్నాక కొంచెం ఒక 5 minutes సిమ్లో పెట్టుకుందాం. పచ్చివాసన పూర్తిగా పోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం వాటర్, ఇట్లా దీనికి ఎంత సరిపడుతుందో అంత వాటర్ వేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టుకోవాలి.
ఒక 5 నిమిషాలు హైలో ఉడికిన తర్వాత అప్పుడు మనం సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం చూద్దాము ఒకసారి ఇది ఎంత వరకు వచ్చిందో అని. స్మెల్ అయితే చాలా బాగుందండి. అబ్బా, ఎప్పుడెప్పుడు ఈ కర్రీ అవుతుందో, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది నాకైతే. చూసారా ఉడికిన తర్వాత ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడే మనం కొత్తిమీర వేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది పిల్లలు కానీ కొంచెం మంది పెద్దవాళ్ళు కానీ కొత్తిమీర తినరు కదా. అందుకే నేను ఏం చేస్తా అంటే ముందే కొంచెం ఉడుకుతున్నప్పుడు వేసేస్తా, అప్పుడు అందులో మిక్స్ అయిపోతుంది కదా, తినేస్తారు అనేసి నేను ముందే వేసేస్తాను. ఇట్లా కొత్తిమీర వేసుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఎందుకంటే ఈ వాటర్ అంతా పోవాలి, మనం ఏదైతే వాటర్ వేసామో ఆ వాటర్ అంతా పోయి మంచిగా దగ్గరకు అవ్వాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇది మా తమ్ముడు వాళ్ళ పాప, ఎంత అల్లరి పిల్ల అంటే అంత అల్లరి పిల్ల. అదా హాయ్ చెప్పు, హాయ్. చూద్దామా కర్రీ ఎంతవరకు వచ్చిందో. చెప్పు, యమ్మీ 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 యమ్మీ. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి. బాగుందా అదా? బాగుందా? బాగుంది చెప్పు, బాగుంది చెప్పు, బాగుంది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొక 5 minutes ఉన్న వాటర్ కూడా వెళ్ళిపోవాలి కదా. చెప్పు అదా. వావ్ చెప్పు, వావ్ యమ్మీ 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 యమ్మీ. చూడు చెప్పు, యమ్మీ యమ్మీ. వావ్ సూపర్ చెప్పు, సూపర్ చెప్పు, సూపర్ 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 యమ్మీ యమ్మీ. కర్రీ అయిపోయిందండి ఆల్మోస్ట్. చూపిస్తాను మీకు. ఎస్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేయడమే. స్మెల్ అయితే అసలు ఎంత బాగా వస్తుందో, సూపర్ గా ఉంది. ఇప్పుడు మనం కొద్దిగా రైస్ లో కర్రీ వేసుకొని టేస్ట్ ఎలా ఉంది చూద్దాం. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. నేను చేశానని కాదండి, ఇదే ప్రాసెస్ లో ఎవ్వరు చేసినా కూడా ఇంతే టేస్ట్ గా ఉంటుంది. చాలా అంటే చాలా చాలా బాగుంది. నాకైతే నేను ఆల్రెడీ తిన్నాను కాబట్టి నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి, నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా, నాన్ వెజ్ తినాలనుకుంటే ఇలా కార్తీక మాసంలో మనం తినలేం కాబట్టి ఇలా వెజ్ కీమా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలానే నా వీడియోస్ అన్నిటిని మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రేమతో మీ గ్రీష్మ. వీడియో అయిపోయిందిలే, సబ్స్క్రైబ్ చేసుకో.